హాయ్! వెల్కమ్ టు అధాన్ టీవీ. నేను రాధా వాసంశెట్టి. నిన్న రాత్రి ఐమాక్స్‌లో సెకండ్ షోకి అదే ప్రీమియర్ షోకెళ్తే జనం అంటే ప్రేక్షకులు ఎంత తక్కువొచ్చారంటే వెలవెలబోతుంది ఆ థియేటర్ అంతా. ఆడియన్స్ లేరు, బాలయ్య ఫ్యాన్స్ లేరు. ఏదో అప్పటికప్పుడొచ్చిన ఒక 200, 300 మంది తప్ప అంతకు మించి అసలు థియేటరు ఖాళీగా ఉంది. ఏంటి ఇది బాలయ్య బాబు సినిమానా అన్నా. ఇక సినిమాలోకెళ్తే 'అఖండ 2' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బాబోయ్ అని నేను ఒక రీల్ చేశా. ఆ రీల్ బాబోయ్ అంటే బాలయ్య, బోయపాటి కలిపితే బాబోయ్ అని. నిన్న ఆ సినిమా చూసిన తర్వాత, ప్రీమియర్ షో చూసిన తర్వాత నాకు అనిపించిందంటే నిజంగా బాబోయ్! ఆ సినిమా ఆ ఎలివేషన్స్ కోసమే తీశారా? లేకపోతే సనాతన ధర్మం ఇది అని చెప్పడానికి తీశారా? అర్థం కాలేదు నాకసలు. ఆ సినిమా చూస్తుంటే ఫ్యాన్స్ అనేది సెకండరీ గానీ, మరీ అంత వెటకారంగానా? ఒక అతన్ని ఇలా కొట్టి హారతి ఇచ్చేది ఉంటది. అసలు ఆ బాలయ్య బాబుకి అసలు ఆ సీన్ చెప్పినప్పుడు ఎందుకు బోయపాటి ఇటువంటియి జనం యాక్సెప్ట్ చేయరు అని చెప్పాలా? లేకపోతే ఆయన చెప్పింది గుడ్డిగా డైరెక్టర్ చెప్పాడు కాబట్టి హీరో గారు చేసేసారా అర్థం కాలేదు గానీ, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ వెటకారం అన్నమాట. ఆది పినిశెట్టిని ఇలా నేలకేసి కొట్టి, ఇటు కొట్టి, అటు కొట్టి, ఇటు కొట్టి, అటు కొట్టి బాలయ్య బాబు శివట్టుకెళ్ళి ఆ గుండె ఆగిందా కొట్టుకుంటుందా అని 2 సార్లు చూసే సీన్ ఉంది అది. జనమంతా పగలబడి నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కానీ అది చాలా వెటకారంగా అనిపించింది నాకు. అలాగే చాలా సీన్లు మాట అందులో. బాలయ్య బాబు 'జై బాలయ్య' అనే ఫీస్ట్ అయితే నాకు కనిపించలేదు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా ఎంత ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. బోయపాటికి అసలు ఏమైంది? ఆయన చూస్తే ఎవరికైనా చూపించండిరా బాబు అనిపించింది నాకు. సోలం పెట్టుకుని గిర్రని తిరుగుతూ ఉంటే తలకాయలు పగిలిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏంటో అసలు ఆ ఫైట్స్ ఏంటి? అంటే తెలుగు ప్రేక్షకుడు గానీ, సినిమా ప్రేక్షకులు గానీ అంత చిన్న చూపా బోయపాటి గారికి? తెలీదా అసలేంటి? నేల విడిసి సాము చేయాలని సామెత ఉంది. అది కాకుండా ఈయన సెకండ్ హాఫ్‌లో నిద్రపోయినోళ్ళే ఎక్కువ కనిపించారు నాకు బాలయ్య బాబు సినిమాలో. దయచేసి వరుస హిట్‌ల్లో దూసుకుపోతున్న బాలయ్య బాబుకి సడన్ బ్రేకేసి బోయపాటి ఫ్లాప్ ఇచ్చాడని అనుకున్నాను నేను. చూద్దాం ఈ సినిమా ఇక ముందుంది. ఎలా ఎళ్తుందో ఏంటో. నాకైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ సినిమాని చూసి. సారీ టు సే. థ్యాంక్ యూ.